హలో టు ఈచ్ అండ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్పోర్ట్స్ హబ్. దిస్ ఇస్ పవన్ మర్కంటి. తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ సంబంధించిన రిజల్ట్స్ అయితే నిన్న రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో నీకు సీట్ అనేది అలాట్ అయిన తర్వాత అసలు నువ్వేం చేయాలి, అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే నువ్వు ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ అనేది చెయ్యాలి అంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది హోల్డ్ లో పెట్టుకోవాలా లేదా, ఈ యొక్క రెండు విషయాల గురించి అయితే ఈ యొక్క వీడియోలో మనం చాలా క్లియర్ గా డీటెయిల్ గా అయితే డిస్కస్ అనేది చేయబోతున్నమాట. సో ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది 100% వస్తుందన్నమాట. సో మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఎవరైతే ఈ తెలంగాణ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సీట్ అనేది అలాట్ అవుతుందో మీ అందరు కూడా ఫస్ట్ కంగ్రాచులేషన్. అయితే ఇప్పుడు చూసుకుంటే ఎవరికైతే మీకు ఫస్ట్ ఫేజ్ లో కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సీట్ అనేది అలాట్ అయిందో మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే 18th to 22nd జూలై వరకు మీరు ఆన్లైన్ లో ఫీజు అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. అంటే మీకు ఇప్పుడు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చింది కదా. సో ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ లో ఏదైతే మీకు కాలేజ్ అనేది అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్కి మీరు ఎంత ట్యూషన్ ఫీ పే చేయాలని దానిపైన మీకు మెన్షన్ అనేది చేస్తారనమాట. అర్థమవుతుందా? అంటే మీకు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే ఫీ ఉందో అంత ఫీ మీరు ఆన్లైన్లో ఆ యొక్క కాలేజ్కి అయితే కట్టాలి. సో కట్టిన తర్వాత మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఎందుకంటే మీరు ఈ యొక్క ఆన్లైన్లో ఫీ పే చేయకపోయినా అండ్ మీరు ఆన్లైన్లో ఫీ పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా 22nd లోపు మీకు ఏదైతే ఇప్పుడు కాలేజ్లో సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే కావడం అయితే జరుగుతుంది. అర్థమవుతుందా? సో మీకు ఏదైతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది ఏదైతే కాలేజ్ అండ్ ఏదైతే బ్రాంచ్లో సీట్ అనేది అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్లో వచ్చిన సీట్ని అదే విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీరు 100% ఈ యొక్క 4 days లో మీరైతే ఫీజు అనేది పే చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఎవరికైతే 100% ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉందో వీళ్ళు ఏం చేయాలంటే మీరు ఒకవేళ SC/ST కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు మినిమం 5,000 రూపీస్ అయితే మీరు ఇప్పుడు పే చేయాలన్నమాట. అండ్ ఎవరైతే SC/ST స్టూడెంట్స్ కాకుండా వేరే స్టూడెంట్స్ ఉంటారో మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చింటాయి కదా. సో మీరేం చేయాలంటే మీరు 10,000 రూపీస్ అయితే మీరు ఇప్పుడు ఆన్లైన్లో పే చేయాలన్నమాట. అంటే మీరు ఏదైతే ఇప్పుడు 5,000 కానీ ఏదైతే 10,000 కానీ మీరు పే చేస్తున్నారో ఎవరైతే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిందో సో మీకు ఫైనల్ ఫేజ్ అనేది సీట్ అనేది అలాట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ రీఫండ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? అండ్ ఎవరికైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ట్యూషన్ ఫీ మెన్షన్ చేశారో ఆ యొక్క ఫీజు అయితే మీరు కట్టాల్సిందే అనమాట. అండ్ ఎవరికైతే 100% ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిందో మీరు SC/ST కేటగిరీ స్టూడెంట్స్ అయితే మినిమం మీరు 5,000 కట్టాలి. అండ్ లేకపోతే SC/ST కాకపోతే మీరు మినిమం 10,000 అయితే కట్టాలన్నమాట. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అండ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇక ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలో లేదో మనం దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో మీరు కొత్తగానన్నా పార్టిసిపేట్ అనేది చేయొచ్చు, లేదు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అయిన వాళ్ళు కూడా మీరు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్ కన్నా అన్ని టాప్ కాలేజెస్ ఈ యొక్క సెకండ్ ఫేజ్లో పెట్టాలంట. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అయిందో మీరు 100% మీకు వచ్చిన సీట్ని కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా అన్ని టాప్ కాలేజెస్ అయితే మీరు సెకండ్ ఫేజ్లో పెడతారు, అందరు మ్యాక్సిమం అలాగే పెడతారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒకవేళ మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో కొత్తగా ఏ కాలేజ్లో సీట్ అనేది అలాట్ అనేది కాకపోతే మీరు ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేసి ఆల్రెడీ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క సీట్ అనేది సెకండ్ ఫేజ్లో మీకు మళ్ళీ రీఅలాట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటేనే ఫీ పే చేసి అదే సీట్ మీకు సెకండ్ ఫేజ్లో ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో కొత్తగా సీట్ అనేది అలాట్ కాకపోతే ఈ యొక్క సీట్ అనేది మళ్ళీ రీఅలాట్ అవుతుంది. ఒకవేళ మీకు కొత్తగా ఈ యొక్క సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ అలాట్ అయితే మీకు కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇన్ కేస్ మీరు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్లో మీకు ఒకవేళ ఏ కాలేజ్లో సీట్ అనేది కొత్తగా అలాట్ కాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోలేరు కదా. అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉండదు అండ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కూడా ఉండదు. సో 100% ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మీరైతే ఖచ్చితంగా ఈ యొక్క 4 daysలో మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉందో దాని అయితే మీరు ఖచ్చితంగా ఫీ అనేది పే చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ అనేది చేసుకోవాలంట. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీకు ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఇంకా మీకు ఈ యొక్క ఫీ డీటెయిల్స్ సంబంధించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ సో ఇంకా మనకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్స్ లింక్స్ కూడా ఉంటాయి. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి కూడా మీకు ఎటువంటి డౌట్ నన్ను అయితే అడగొచ్చు అనమాట.